ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్ 62 కోట్లు సీజ్ చేసినట్లు సిట్ ఛార్జ్ షీట్ లో తెలిపింది. 268 మంది సాక్షులను విచారించినట్లు సిట్ స్పష్టం చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలైంది. ఈ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను మరికొద్దిసేపట్లో న్యాయమూర్తి ఇంటి వద్ద కూడా ఆయనకి అందించబోతూ ఉన్నారు. ఈ ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో ప్రధానంగా కీలకమైన అంశాలను కూడా సిట్ పేర్కొంది. ఇప్పటి వరకు సాగిన దర్యాప్తుకు సంబంధించి 268 మంది సాక్షులను విచారించినట్టుగా కూడా ఇందులో పేర్కొంది. అదేవిధంగా దీంతో పాటు దాదాపుగా 100 వరకు కూడా 300 పేజీల ఛార్జ్షీట్ను ఇందులో దాఖలు చేయగా 100కు పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ అంటే రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన నివేదికలు, అంటే ఫోన్లు స్వాధీనం చేసుకుంటే ఈ ఫోన్లో ఉన్న డేటా, అదేవిధంగా ఈ ఫోన్కు సంబంధించి ఎవరిది అనే అంశానికి సంబంధించి కూడా నివేదికలు, ఇవి కాకుండా 100కు పైగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ను కూడా స్వాధీనం చేసుకుంది. వీటన్నిటినీ కూడా ఈరోజు ఛార్జ్షీట్తో పాటు ట్రంక్ పెట్టెల్లో మొత్తం కూడా నింపి వీటన్నిటినీ కూడా కోర్టులో సబ్మిట్ చేయబోతోంది. దీంతో పాటు మనీ ట్రైల్ జరిగింది ఇందులో అని చెప్పి కూడా స్పష్టంగా ఛార్జ్షీట్లో ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో పేర్కొంది. అందువల్లనే ఎవరినైతే ఇప్పటి వరకు అరెస్ట్ చేశారో, మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారో, ఆ నిందితుల అకౌంట్ల నుంచి మొత్తం 62 కోట్లు, ఒకసారి 32 కోట్లు జప్తు చేయటం, మరోసారి 30 కోట్లు, మొత్తం 62 కోట్ల రూపాయలు ఇందులో సీజ్ చేసినట్టుగా కూడా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలను కూడా ఇందులో పొందుపరిచారు. అదేవిధంగా అసలు ఈ మొత్తం కుంభకోణం ఎలా జరిగింది, మొదట విధానాన్ని 2019లో మద్యం విధానాన్ని మార్పు చేయటం, ప్రైవేటు వ్యక్తుల నుంచి ఆక్షన్కి రావటం, ఆక్షన్ నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించటం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా డిస్టిలరీలకు ఇవ్వటం, మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ను పక్కన పెట్టడం, డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకోవటం, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి తమకు కావాల్సిన వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వటం, ఆ తర్వాత వీటిని కలెక్ట్ చేయటం, వచ్చిన మనీని షెల్ కంపెనీలకు పంపించి బ్లాక్ మనీని వైట్ చేయటం. అంటే ఈ బ్లాక్ మనీని వైట్ చేయడానికి కూడా రాష్ట్రంలోనూ పొరుగు రాష్ట్రంలో కూడా వీళ్ళు కీలకమైన అంశాలని ఎవరికీ దక్కకుండా చేయాలనుకున్నారు. కానీ ఎలక్ట్రానిక్ వివరాలను కంపెనీలకు ఏ విధంగా పెట్టుబడులు వచ్చినాయి అనేది కూడా సిట్ సంపాదించింది. ముఖ్యంగా బంగారం కొనుగోలు చేయడంతో పాటు హైదరాబాద్లో ఉండే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలు, వీటిల్లో పెట్టుబడులు ఎలా పెట్టారు అనేది కూడా దాంట్లో చూపించగలిగారు. ఈ బ్యాంక్ అకౌంట్లను కూడా సీజ్ చేశారు. ఈ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయడంతో పాటు ఈ 11 మంది నిందితులు ఇందులో వాళ్ళ పాత్ర ఏమిటి అనేది కూడా అందుట్లో స్పష్టంగా రాశారు. ఈ 11 మంది నిందితులతో పాటు రాబోయే 20 రోజుల్లో మరో మలివిడత ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేస్తాము అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు అయితే మాత్రం తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్లి ఆగింది. అయితే ఈ రోజు ఛార్జ్షీట్లో మిథున్ రెడ్డికి సంబంధించి మాత్రం ఏమీ పేర్కొనలేదు. ఒకవేళ మిథున్ రెడ్డికి సంబంధించి ఈ రోజు పేర్కొంటే ఆయన వెంటనే బెయిల్కి అప్లై చేస్తే బెయిల్ వస్తుంది అనేది సిట్ అధికారుల వాదనగా ఉంది. అందువల్ల మిథున్ రెడ్డిని ఇంకా అరెస్టు చూపించలేదు. ఈ రోజు ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఆయన ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయం కానీ అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. దాదాపుగా 6 గంటల నుంచే ఆయన విజయవాడ సిట్ కార్యాలయంలోనే విచారణ కొనసాగుతుంది. ఈ సిట్ అధికారులు ఈ ఛార్జ్షీట్ మొత్తాన్ని కూడా మనం చూస్తున్నాం, ఏబిఎన్లో స్క్రీన్ మీద లైవ్ లో వస్తూ ఉంది. సిట్ అధికారులు దీన్ని తాడిగడపలో ఉన్న న్యాయమూర్తి ఇంటికి, అక్కడ జ్యుడిషియల్ ఆఫీసర్ ఇంటికి తీసుకువెళ్లి అక్కడ సబ్మిట్ చేయబోతూ ఉన్నారు. పెద్ద ట్రంక్ పెట్టెలు వీటన్నిటిలో కూడా ఈ ఛార్జ్షీట్ ని సర్దారు. వీళ్ళు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వీటన్నిటిని కూడా అందులో పొందుపరిచారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.